వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది ఉప్పు తింటా ఉన్నారు? అసలు రోజుకి ఎంత ఉప్పు తింటే మనం హెల్దీగా ఉంటాము? అసలు ఈ ఉప్పుకి మన బాడీలో నరాలకి ఇంటర్లింక్ ఉంది, నరాల బలహీనత కూడా దీని వల్లే వస్తుంది అని చెప్పేసి మీలో ఎంతమందికి తెలుసు? సో ఈ రోజు మనం దీని గురించి తెలుసుకుందాం. అసలు మనం రోజు ఎన్ని గ్రాముల ఉప్పు తినాలి అనేది కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, రోజు ఉప్పు నేను కూడా తింటా ఉంటాను, టేస్ట్ బాగుంది కదా, బాగా వస్తుంది కదా అని చెప్పి కూరలో ఇంకా కొంచెం ఉప్పు ఎక్కువ యాడ్ చేయని చెప్పేసి కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే బీపీ చెక్ చేసుకుంటా ఉంటాం, కానీ బీపీ లేదు కదా, ఇంకో కొంచెం ఎక్కువ తిందా ఉంటాం. కానీ నరాల బలహీనతకి దీనికి ఇంటర్లింక్ ఏంటి సార్? అసలు ఏం ఇంటర్లింక్ ఉంది అంటే, అది అర్థం అవ్వాలంటే మనకు జీవితం అంటే ఏంది అర్థం అవ్వాలి ఫస్ట్. ఓకే. మనం అయితే ఆఫీస్లోకి వస్తాం, నేను క్లినిక్ పోతా, ఇంట్లోకి వెళ్ళి బాక్స్ పట్టుకొని పోతా, మీరు బాక్స్ తీసుకొస్తారు. మనమైతే ఇంటిదే ఫుడ్ తింటాం. కానీ కొన్ని ప్రొఫెషన్లు ఎట్లుంటాయంటే, వాళ్ళకు ఇంట్లో తినాలంటే ఒక అదైపోతుంది వాళ్ళకు. ఏంది అది, ఒక బంగారం కొన్నట్టు. ఎందుకు? స్విగ్గీలో డెలివరీలు కొడతారు, జొమాటోలో డెలివరీలు కొడతారు, క్యాబులు నడిపిస్తారు, ఆటోలు నడిపిస్తారు, మొత్తం రోజు రోడ్డు మీదనే ఉంటారు. ఎప్పుడు తినడానికి టైం ఉంటుందో తెలియదు. ఏం చేస్తారు వీళ్ళందరూ? బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ మెస్లల్లా అక్కడ ఇక్కడ తినేస్తారు. అది కాకుండా ఇప్పుడు బ్యాచిలర్లు ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు? రైస్ పెట్టుకుంటారు, కర్రీ పాయింట్లకు వెళ్ళి కర్రీ తెచ్చుకుంటారు. ఇప్పుడు వీడు మళ్ళీ ఇవాళ కొన్న కర్రీ పాయింట్లకు వెళ్ళి కర్రీ తీసుకోవాలి రేపు కూడా అంటే వాడు ఏం చేస్తాడు? టేస్ట్ బాగుండాలి. టేస్ట్ బాగుండాలంటే ఎక్కువ ఉప్పు ఉండాలి, ఎక్కువ కారం ఉండాలి. అవునా కాదా? టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని పేస్ట్లలో కూడా ఉప్పు ఉంటా ఉంది. పేస్ట్ లో ఉప్పు ఉండడం బెటర్. మీరు దీనికి ఏదైతే పళ్ళు ఉంటాయి అవి తోమడానికి అంటే చాలా మంచిది, ఉమ్మేస్తారు కదా, మింగరు కదా. కానీ అదే లోపటికి పోతే డేంజర్ అయిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు ఈ కర్రీ పాయింట్ వాళ్ళు కానీ మెస్ వాళ్ళు కానీ, బయట హోటలే కదా అది, ఏదో వాడు ఏం చేస్తాడు? టేస్ట్ కోసం ఎక్కువ ఉప్పు వేస్తాడు. ఓకే, టేస్ట్ కోసం ఎక్కువ ఉప్పు వేస్తాడు, సరే. కానీ ఈ ఉప్పు ఎక్కువ వెళ్ళడం అలవాటు అయిపోతుంది బాడీకి. ఈ ఉప్పు ఎక్కువ పోయి ఒక డ్రైవర్ వచ్చాడు మన దగ్గరికి. ఓకే. లంగా రోజులో ఉంటుండే, డైలీ 200-250 కిలోమీటర్లు కొడుతుండే. ఓకే. వచ్చి ఎక్కడ తింటారు? బయట తింటారు. ఎన్ని పూటలు? 2 పూటలు. బండి ఎన్ని గంటలు నడుపుతారు? 16 గంటలు 18 గంటలు అంట. ఎందుకంటే మళ్ళీ ఖర్చు, ఆయన జాబే అది. నడుతుండు, సరే, నడుతుండు ఓకే. కానీ ఇప్పుడు 2 పూటలు బయట అవుతుంది, ఉప్పు ఫుల్ పోతుంది బాడీలో. మళ్ళా దాని తర్వాత ఈ పేషెంట్ కి బీపీ వచ్చింది. పేషెంట్ ఏజ్ 34 ఏండ్లు, బీపీ వచ్చేసింది. ఓకే. బీపీ తర్వాత షుగర్ వ్యాధి వచ్చింది. ఓకే. షుగర్ వ్యాధితో పాటు నరాలు దెబ్బపడ్డాయి. ఓకే ఓకే. బండి నడిపించేటప్పుడు చేతులు షేక్ అవుతున్నాయంట. ఓకే. వెనుకోనికి తెలిస్తే ఎంత భయపడిపోతాడు, ఈడి ఆడేస్తాడు అని. లెఫ్ట్ కి మలుపుకోవడానికి ఇట్లా తిప్పి చూస్తాం కదా మనం, రైట్ కి మలుపుకోవడానికి తిప్పి చూస్తాం కదా. సడన్ గా ఇట్లా ఒక్క క్షణం కోసం అన్నా చక్కెర వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ ఫీల్డ్ లో వాళ్ళకి చాలా డేంజర్, చాలా డేంజర్. అరికాల్లో తిమ్మిర్లు, మంటలు, సూదులు తీసుకొని కాళ్ళలో ఎవరో గుచ్చుతున్నారు పడుకునేటప్పుడు. ఓకే. ఇట్లాంటి ఫీలింగ్ వస్తుంది. నిల్చుంటే ఎప్పుడు పడిపోతాననేసి భయం. ఇప్పుడు 4 గంటలు బండి నడిపినాక దిగితే ఇట్లా మొత్తం ఇట్లా చక్కర నరాలంతా ఎఫెక్ట్ అయినాయి. ఓకే ఓకే. అయితే ఏంటంటే రికమెండెడ్ డోసేజ్, ఇప్పుడు మన ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వీళ్ళు ఏం చెప్తారంటే 5 గ్రాములు తినొచ్చు రోజు. ఓకే. 5 గ్రాములు అంటే 5 గ్రామాలు కాదు, 5 గ్రాములు తినొచ్చు. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొందరు రైస్ ఉడికేటప్పుడు కూడా ఉప్పు వేస్తారు, కర్రీలో ఉప్పు వేస్తారు, పప్పులో ఉప్పు వేస్తారు, పప్పు చారులో ఉప్పు, అన్నిట్లో ఉప్పు. మళ్ళా ఉప్పు సపరేట్ గా టేబుల్ మీద సజాయిస్తారు, మళ్ళా టక 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 స్ప్రింకిల్ చేసుకోవడం. మళ్ళా ఏమైతుంది? ఒక్కొక్క మనిషిలా నార్మల్ గా అంట ఇండియన్స్ లా 10 గ్రాముల కన్నా ఎక్కువ తింటున్నారంట, 10-15 గ్రాములు ఎక్కువ తింటారు. అయితే ఏమైతుంది అంటే వాసో కాన్స్ట్రిక్షన్ అవుతుంది బాడీలో, అంటే రక్తనాళాలు ఇట్లా దగ్గరికి అయిపోతాయి. మళ్ళా దాని తర్వాత కిడ్నీల పైన ప్రభావం పడుతుంది, వాటర్ రిటెన్షన్ అవుతుంది బాడీలో, క్రియాటిన్ వాల్యూ పెరుగుతుంది. లాంగ్ రన్ లో ఏమవుతుంది అంటే కిడ్నీలు చచ్చుబడిపోతాయి, బీపీ వ్యాధి వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, షుగర్ వ్యాధి వస్తుంది. ఇప్పుడు ఇంతమంది చేస్తున్నారు కదా, ఈ డ్రైవర్ కి ఎందుకు అయింది? ఏదో టెన్షన్ ఉంటుంది కదా. మనం అడిగి ఏముంది అయ్యా టెన్షన్? మీరు నేను చెప్పింది వింటే
మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరు ఇది వినే ఉంటారు, ఏది అరే ఐఫోన్ కొనడానికి వాడు ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేసి ఐఫోన్ కొన్నాడు అనేసి విన్నారు కదా, ఎవరిదో ఏదో ఇట్లా స్టోరీ వింటారు కదా, అంత పిచ్చి పిచ్చి పిచ్చి. అయితే ఏంటంటే ఈయన కారు నడిపిస్తుండు. ఇప్పుడు ఒక మనిషి ఒక ఫ్యామిలీ మొత్తం పైకి రావాలంటే మొత్తం ఫ్యామిలీది కోఆపరేషన్ ఉండాలి. ఈయన భార్యకి ప్రాబ్లంలు ఉన్నాయి. ప్రాబ్లం యాక్చువల్లీ లేదు, కానీ అట్లా పరిస్థితులు అట్లా అయిపోయినాయి. ఏంది ఇప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్ అయిందనుకోండి, భార్యకి పిల్లలకి కొత్త బట్టలకి 20,000, 30,000, 50,000. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దావతుంది. ఒక వారం తర్వాత పేషెంట్ చెప్తుంది మనకు మొత్తం 50,000 అడుగుతుంది వాళ్ళ వైఫ్. ఎందుకు? బట్టలు కొనుక్కోవాలి. ఇట్లనే ఎన్నో బట్టలు జమ అయినాయి, మళ్ళా ఏరంట. ఎందుకు? ఒకసారి వేసినాం కదా. అయితే పేషెంట్ చెప్తున్నా, అరే నేను డ్రైవింగ్ చేస్తా అనేసి చెప్తున్నా. ఇంత అర్థం చేసుకోలేకపోతే ఏమనేసి చెప్పాలి? ఆ సామాన్లు, ఈ కాస్మెటిక్లు, ఆ బట్టలు, ఈ జూతలు, అవి ఇవి పోయి నాకు అసలు ఈ వీటికి నేను అప్పులు చేస్తున్నా అనేసి చెప్తుంది పేషెంట్. ఎంత బాధతోటి చెప్తుంది. ఇప్పుడు మనకు ఈ విషయాలు ఏముంది, బట్టలు అది పోతాయి కదా, కానీ ప్రాబ్లం డబ్బులు ఖర్చు పెట్టుడు కాదు, ఇంట్లో ఉండేటోళ్ళు ఈయనకు అర్థం చేసుకోలేకపోవడం, ఏడికెళ్ళి తెస్తుండు అనేసి. ఆ బాధతోటి ఎక్కువ గంటలు నడిపి అదే ఆలోచించుకుంటా ఉండి మళ్ళీ ఇది వారం 10 రోజుల విషయం కాదు, 10 సంవత్సరాల నుంచి ఇట్లానే నడుస్తుంది. అది ఆయనకు బర్దాష్ అయితే లేదు, దాంట్లో రోగం. అట్లా పేషెంట్ కి మందులు ఇచ్చినాం. ఈ తిమ్మిర్లు, మంటలు, చక్కెర రావడం 3 నెలల్లో తగ్గిపోయినాయి. మళ్ళా ఆ పేషెంట్ కి షుగర్ వ్యాధి కూడా బార్డర్ లైన్ లో వచ్చింది. బార్డర్ లైన్ కన్నా కొంచెం ఎక్కువనే ఉండే, అది కూడా 1 year లో తగ్గిపోయింది. బీపీ నార్మల్కి వచ్చింది. కానీ ఏంది అంటే ఇప్పుడు మీరు పైనకెళ్ళి ఉప్పు వేసుకోకపోతే కూడా, ఇప్పుడు రాక్ సాల్ట్ అని ఉంటుంది, దీంట్లో బదులు అవి వాడచ్చా? అవి వాడొచ్చు అనేసి మీరు అంటున్నారు కదా, నేను అదే పాయింట్ చెప్పబోతున్నా, మీరే చెప్పారు మీ నోట్లకెళ్ళి. రాక్ సాల్ట్ ఉంటది, ఇది ఉపవాసం ఉన్నాడు వాడతారు కొందరు. ఏంటంటే రాక్ సాల్ట్ కి సముద్రంలో ఉన్న సాల్ట్ కి తేడా ఏంది నేను చెప్తాను. సముద్రంలో ఉన్న సాల్ట్ సముద్రంలో ఉంటది, రాక్ లో ఉన్న సాల్ట్ రాక్ లో ఉంటది. కానీ ఇది కూడా సాల్టే, అది కూడా సాల్టే, ఏమీ తేడా లేదు. అట్లాంటప్పుడు అరే రాక్ సాల్ట్ హెల్త్ కి మంచిది అంట అనేసి వీళ్ళకు ఎవరు అంట అనేసి చెప్తారు, అవునా కదా? అంట వీళ్ళకి కూడా తెలియదు కన్ఫర్మ్, తినండి ఎక్కువ. ప్లస్ ఇంకో ప్రాబ్లం నేను రాక్ సాల్ట్ తోటి చెప్తా. రాక్ సాల్ట్ లో ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఈ సీ సాల్ట్ ఉంది అనుకోండి, అది మీరు ఇంత వేసుకున్నారు అనుకోండి, దాంట్లో ఆ టేస్ట్ వచ్చేస్తుంది. రాక్ సాల్ట్ మీరు ఇంత వేయాలి, ఇంకా ఎక్కువ వేయాలి, ఎందుకంటే దాంట్లో ఉప్పు టేస్ట్ తక్కువ ఉంటది. అట్లా అనేసి మనం ఇంకా ఎక్కువ వేస్తాం, అప్పుడు 20 mg కూడా పోతుంది మీ బాడీలో. ఏమైతుంది, ఇంకా చచ్చుబడిపోతాయి. ఏదిన్నా ఒకటే మొత్తానికి, ఒకటే పళ్ళు, పాయిజనే కదా. అది హార్పిక్ ఉన్న పాయిజనే, ఆల్ అవుట్ ఉన్న పాయిజనే, అంతే. అట్లా అది దీనికి సారాంశం. మైండ్ వాడాలి మనం. ఉప్పుతోటి ఇట్లా అవుతుంది అంటే ఉప్పుతోటి అవుతుంది. ఓకే సార్, చేతన్ రాజు గారు అంటేనే ఒక హోమ్ రెమెడీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు. మరి అసలు ఉప్పును అవాయిడ్ చేయమన్నారు, మరి దాన్ని రీప్లేస్ ఏంటి మాకు అని చెప్పేసి అడుగుతా ఉంటారు. అదే విధంగా హోమ్ రెమెడీలో ఇంకా ఎట్లాంటి ఇవి ఉన్నాయి నర్వ్ వీక్నెస్ అనేది తగ్గడానికి? వేమన పద్యాలు ఒకటి ఉప్పు గురించి ఉంటది. అవును, దాని పద్యంది 2 లైన్లు చెప్పండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరయ్య. బస్, ఉప్పు కర్పూరం చూడడానికి సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఉప్పుకి ఆ పాయిజన్ కి ఇంకో పాయిజన్ చెప్తాను నేను మీకు. అది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం ఒక చిట్కెడు తీసుకోవాలి. తులసి కొన్ని ఆకులు 4-5 తీసుకోవాలి. 2 బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం దంచుతాం కదా, ఇట్లా చేస్తే గ్రైండ్ అవుతుంది చేతులతో. అట్లా గ్రైండ్ చేసుకొని దీంట్లో ఒక 1 డ్రాప్ తేనె వేయండి. మీరు ట్రైబల్ తేనె వేయండి, వనంలోకి వెళ్ళి వచ్చిన తేనె 3 కలుపుకొని మీరు స్పూన్ తోటి తినండి. ఇది ఏం చేస్తుంది అంటే బాడీలో ఈ చచ్చుబడినాయి కదా నరాలు, అవిట్లో హెల్ప్ చేస్తుంది, మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయడం కొద్ది వరకు హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత వాసో కాన్స్ట్రిక్షన్ అవుతుంది బాడీలో అంటే దానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ వాటర్ రిటెన్షన్ చాలా ఎక్కువ అవుతుంది అంటే దానికి హెల్ప్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే నరాల నొప్పి, షుగర్ వ్యాధి, బీపీ ఎక్కువ ఉంది, వీళ్ళు చాలా మంది ఏం కంప్లైంట్ చేస్తారు, మొత్తం రోజు నీరసంగా ఉంటుంది నాకు.